ఉమ్మడి శ్రీకాకుళం మన్యం జిల్లాలో ఏనుగుల సంచారంతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. ఏనుగుల దాడిలో ఓ వ్యక్తి మృతి చెందడం కలకలం రేపుతోంది. బామిని మండలం పసుకుడి గ్రామ సమీపంలో 4 ఏనుగుల గుంపు 2 రోజులుగా హల్చల్ చేస్తున్నాయి. గజరాజులను గ్రామంలోకి రాకుండా ఎగువకు మళ్లించే ప్రయత్నంలో అటవీశాఖ ట్రాకర్ లక్ష్మీనారాయణపై దాడి చేశాయి. ఏనుగుల గుంపు దాడి చేయడంతో లక్ష్మీనారాయణ ఘటనా స్థలంలో మృతి చెందాడు. ఈ ఘటనతో గిరిజనుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే పార్వతీపురం ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అలాగే పాలకొండ ఏరియా ఆసుపత్రిలో ఉన్న మృతుడి భౌతిక కాయాన్ని సందర్శించారు. ఆ కుటుంబాన్ని ఓదార్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి అబ్దుల్లా మరింత సమాచారం అందిస్తారు. పార్వతీపురం ఈ ఉమ్మడి జిల్లాలో ఏనుగుల హల్చల్ చేస్తున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పార్వతీపురం జిల్లా బామిని మండలంలో అయితే ఏనుగులు అయితే ఒకరి ప్రాణాలని తీసుకోవడం అయితే ఈ ప్రాంత ప్రజల్లో భయాందోళన వ్యక్తం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఏనుగులు గత 15 సంవత్సరాలుగా ఒరిస్సా నుండి ఇక్కడికి వచ్చి ఈ 2 జిల్లాలతో పాటు విజయనగరం జిల్లా ఈ 3 జిల్లాల్లో సంచరిస్తూ అనేక మంది ప్రాణాలు అయితే బలిగొన్న సంఘటనలు అయితే జరిగాయి. తరచూ ఈ ఏనుగుల బారి నుండి గిరిజనులతో పాటు మైదాన ప్రాంతంలో ఉన్న ప్రజలకి ప్రాణాలకు ముప్పుతో పాటు వ్యవసాయానికి సంబంధించిన భూములకు కూడా నష్టం కలుగుతున్న అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని అయితే ఇక్కడ ప్రజలైతే వాపోతున్న సంఘటనలు అయితే చెప్పవచ్చు. ముఖ్యంగా నిన్న సాయంత్రం ఈ బామిని మండలం పసుగుడ గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ 26 సంవత్సరాలు. ఈయనైతే ఏనుగుల బారి నుండి ప్రజలను కాపాడడానికి అయితే ఈయన ఆ ఏనుగుల ట్రాకర్ అని పిలుస్తారు. ఈయనతో పాటు మరికొంతమంది ఏనుగులు వస్తున్న గుంపుని మరల్చి గ్రామాల వైపు రాకుండా ఉండేందుకు అటవీ ప్రాంతంలో తరలించడానికి అయితే చేసిన ప్రయత్నాలు విఫలం. ఏనుగులైతే ఈయన మీద దాడి చేసి ఈయన్ని హతమార్చడం అయితే ఈ సంఘటన ఈ ప్రాంతంలో సంచలనం కలిగించింది. దీంతో ఈ ప్రాంత గిరిజనులతో పాటు అనేక మంది భయాందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏనుగులు అక్కడి నుంచి తరలించడానికి అయితే ప్రభుత్వాలు చేస్తున్న చర్యలన్నీ విఫలం చెందడం, ఇప్పటికీ ఇవి ఈ ప్రాంతంలో సంచరించడం, ప్రతి ఏడాది ఆ వ్యవసాయ భూములతో పాటు పంట పొలాలు పంటను కూడా నష్టపరచడంతో పాటు ప్రాణాలు కూడా వాటి ప్రాణాలు కూడా హరించే సందర్భాలు అయితే కలుగుతున్నాయి. ఇప్పటికే ఏనుగుల బారిన పడి సుమారు ఒక 20 మంది వరకు మృతి చెందిన సంఘటనలు అయితే ఈ 3 జిల్లాల్లో కలగవనిస్తే మనకు స్పష్టంగా ఆ సమాచారం అయితే ఉంది. అయితే వీటిని తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అయితే విఫలం చెందడంతో ఏనుగులు ఇక్కడే మకం వేసి ఉన్నాయి. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే పార్వతీపురం జిల్లాకు సంబంధించిన ఫారెస్ట్ అధికారులతో పాటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఫారెస్ట్ అధికారులు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. ఆ ప్రాంతాన్ని సందర్శించి ఏనుగులను ఎలాగైతే ఫారెస్ట్లో తరలించాలని అయితే ఒక వ్యూహరచన అయితే చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే మృతి చెందిన కుటుంబాన్ని కూడా వాళ్ళు పరామర్శ చేసి ప్రభుత్వ పరంగా వారికి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఏనుగుల బారిన తక్షణమే మాకు రక్షణ కల్పించాలని ఈ గిరిజన గ్రామస్తులు అయితే ప్రభుత్వంతో పాటు అధికారులు వేడుకున్న సంఘటనలు అయితే మనకు కలవు. కెమెరామెన్ శ్రీనివాస్తో అబ్దుల్లా, 6 టీవీ, శ్రీకాకుళం. జనాలకు ఎప్పుడు నేను సేవ చేయాలి, ఈ ఏనుగుల బారి నుంచి నేను కాపాడాలనేసి ఒక తపనతో ఎప్పుడు ఉండేవాడు. అయితే ఏటైందంటే నిన్న తెల్లవారు ఉదయం ఈ టైంకి 7:30 8 గంటలకు బయలుదేరాడండి డ్యూటీకి. ఏనుగులు బావి మండలంలో ఉన్నాయి, టెస్ట్ వేసి ఉన్నాయి, ఏదైనా ప్రజలకు ఏదైనా హాని జరుగుతుందేమోననే ఆ తపంతో వాటిని ఎలాగైనా దూరంగా ప్రజల నుంచి దూరంగా దూరంగా రొప్పదనేసే ఉద్దేశంతో మళ్ళీ నిన్న డ్యూటీలో జాయినింగ్ అయ్యాడు. అయితే నిన్న సాయంకాలం 6:30 ఈ ప్రాంతంలో అనమాట ఏమైందంటే ఈ ఏనుగుల గుంపు అనమాట ఆ పత్తి గుడ్లోట అలాగ టెస్ట్ వేసాయి. అవి ఏమైనా గ్రామంలోకి వస్తే ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది కదా, ఆ ఉద్దేశంతో ఈ డ్యూటీలో ఉన్నాడు కాబట్టి ఎలాగైనా ప్రజల నుంచి వాటిని దూరంగా రొప్పదనేసే ఉద్దేశంతో వాటిని కొంచెం తరిపే ప్రయత్నం చేయక వెంటనే అవి ఎదురుదాడి చేసేయండి. ఎదురుదాడిలో ఎమ్మటనే అబ్బాయి చనిపోయాడు. స్టేట్ కి టైగర్ ఎంతో ఎలిఫెంట్ అంటాం, దీని ఒక మెగా హెర్బివోర్ అంటాం. అయితే మన సెంట్రల్ లెవెల్ వరకు మన ఇష్యూస్ అన్ని చేస్తాం. మనకి సెంట్రల్ నుంచి కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. స్టేట్ ఒకటే కాదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఓన్లీ స్టేట్కి ఉండదు, మాకు సెంట్రల్ కూడా మాకు కనెక్షన్స్ ఉంటాయి. అంటే వాళ్ళ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. మనం ఎప్పుడైతే ఇదొకటి ఆపరేషన్ గజా చేసిన తర్వాత ఏనుగులు తరలించడానికి కొన్ని ప్రాపర్ ప్రొసీజర్ అండ్ పర్మిషన్స్